హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్ కట్స్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ కటింగ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మీకు ఎక్కడికక్కడ మెజర్మెంట్స్తో చెప్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే 4 హోల్డింగ్స్లో మనం క్లాత్ తీసుకుంటున్నాము. ఆ 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకొని హెచ్చుతక్కులుంటే క్లాత్ వేస్టేజ్ అనేది ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత మడతెట్టి కుట్టడానికి 1 ఇంచ్ ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ కొలత తీసుకోండి. హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇలా చూడండి, కొంచెం హ్యాండ్ హైట్ అనేది నేను తక్కువ పెడుతున్నాను, అందుకనే కింద లైన్ నుంచి పెట్టాను. మీరైతే ఎగ్జాక్ట్లీ పెట్టాలి అనుకుంటే ఇప్పుడు 1 ఇంచ్ లైన్ పెట్టాం కదా, ఆ లైన్ మీద నుంచి పెట్టండి. ఇప్పుడు పైన అయితే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కూడా పెట్టాను. స్టిచెస్ దగ్గరికి ఒక మార్కు, పైకి ఒక మార్కు చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకు అంటే ఖర్చులకు అనమాట. ఇలా చూడండి, 2 కలిపి సేమ్గా లైన్ గీసుకున్నాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఎవరికి ఏ మెజర్మెంట్కి ఆ మెజర్మెంట్గా చూపిస్తున్నారు మనకి యూట్యూబ్లో. అలా కాదండి, హ్యాండ్ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా అలానే సర్దుకొని పెట్టుకొని హ్యాండ్ డౌన్ కుట్టు ఎక్కడికి ఉందో లాస్ట్ కుట్టు అక్కడికి పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పైకి మార్క్ చేయండి. అంటే మార్కింగ్ కన్నా కొంచెం పైకి ఒక లైన్ గీసుకోవాలి. ఎందుకు అంటే ఖర్చులతో సహా. ఇప్పుడు చూడండి, ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని చూద్దాము. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి ఇలా పెట్టేసేసి టేప్ని ఆమ్ రౌండ్ ఎంత ఉందో సేమ్ యాజ్ టీజ్గా అంతే మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఆమ్ రౌండ్కి ఎంత కొలత వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టార్టింగ్ 1 ఇంచ్ వదిలేసేసి ఆమ్ రౌండ్కి తీసుకున్న మార్కింగ్ నుంచి ఆ 1 ఇంచ్ వదిలేసిన మార్కింగ్కి ఇలా సిరసగంగా మార్క్ చేసుకోండి. టేప్ని ఇలా ప్లేస్ చేసేసి సిరసగంగా మార్క్ చేయండి. హాఫ్కి మార్క్ చేసాం కదా, హాఫ్ నుంచి మళ్ళీ ఒక హాఫ్కి మార్క్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ అనేది తీసుకోండి. 1 ఇంచ్ వదిలేసేసి హాఫ్కి మార్క్ చేసి మళ్ళీ హాఫ్కి మార్క్ చేసేయాలి. ఇప్పుడు లాస్ట్ తీసుకున్న హాఫ్ మార్కింగ్కి 1/2 ఇంచ్ పైకి పెట్టండి. హ్యాండ్ డౌన్ లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మీద నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు లాస్ట్కి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను చూసారా, ఆ లైన్కి ఆ మార్కింగ్కి జాయింట్ అయ్యేలాగా ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా ప్లేస్ చేసి ఆమ్ రౌండ్ స్కేల్ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసి ఆమ్ రౌండ్ గీయండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మధ్యలో హాఫ్కి నేను తీసాను కదా, ఆ పాయింట్కి 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేయండి. ఇది హ్యాండ్ డౌన్ కోసం అండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ డౌన్ 1/2 ఇంచ్ పెట్టాం కదా, సేమ్ ఆమ్ రౌండ్ ఇందాక ఎలా ప్లేస్ చేసామో సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేస్తూ ఆమ్ రౌండ్ గీయండి. చూసారు కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది ఆమ్ రౌండ్ వచ్చేసింది. హ్యాండ్ లూజ్ అనేది మనం మార్క్ చేసుకున్న విధంగా లైన్ గీసుకోండి. 2 ఇంచెస్ ఖర్చులకు అనేది వదిలేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి బిగినర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి కట్ అయిపోయిందంటే క్లాత్ మళ్ళీ మనకి రాదు కాబట్టి ఎగ్జాక్ట్లీ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి బిగినర్స్ అయితే. ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాను. ఇట్లా 2 హోల్డింగ్స్లో ఓపెన్ చేసుకుంటే ఫ్రంట్ లోతు తీయడానికి 2 హోల్డింగ్స్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోతు అనేది మనకు వచ్చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను F1 రాసుకుంటున్నాను. ఇప్పుడు ఘాట్లు పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి.